శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 4 పాదాలు, ఆశీస్ 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు గ్రహ సంచారం బాగుంది. అన్ని విధాల అన్ని రంగాల వారికి బాగుందమ్మా. గత 3 నెలలుగా బాధపడ్డారు కర్కాటక రాశి వారు, కానీ ఈ మాసం బాగుంది. ఈ జూన్ మాసం బాగుంది. ప్రయత్నం చేయండి. మీకు ఈ మాసంలో పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మాసం మీకు లభిస్తాయి. అలాగే పాత మిత్రులు కలుసుకుంటారు. వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. బాగుంది. కాకపోతే ఒక ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఏమాత్రం ఆరోగ్యం తేడా చేసినా మీరు వెంటనే వైద్యుని సంప్రదించండి. అలాగే ధనం విషయంలో ధనం సమయానికి అందుతుంది, ఇబ్బంది లేదు. కాకపోతే ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే పెట్టుబడి విషయంలో జాగ్రత్త. ఆలోచించి పెట్టుబడి పెట్టండి. ఈ మాసం మీకు కాస్త ఏదో అనవసరం ఖర్చులు, అధిక ఖర్చులు, వాహన రిపేర్లు, ఇంటి రిపేర్లు వస్తుంటాయి. అది చూసుకోండి. ఇకపోతే దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. తీర్థయాత్రలు కూడా చేస్తారు మీరు. అప్పుడప్పుడు కాస్త మానసిక ఒత్తిళ్లకు లోన్ అవుతారు, కానీ అది మీరు పట్టించుకోవద్దు. అలాగే ఇతరుల విషయం మాత్రం జోక్యం కలిగించుకోవద్దు. ఇతరుల విషయంలో మీరు జోక్యం కలిగించు. మధ్యవర్తిత్వం పనిచేయదు. ఏమీ లేదండి, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి చాలు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి, సరిపోతుంది. అంతే. కష్టపడండి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంది. మీకు గౌరవ మర్యాదలు పొందుతారు. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. మీకు సంఘంలో కూడా పరపతి పెరుగుతుంది. మీకు మిమ్మల్ని గౌరవిస్తారండి. కాకపోతే మీరు మీ యొక్క నిదానమే ప్రధానము. ఎవరిని దూషించొద్దు. అనవసరం ఎవరిని దూషించొద్దు. ఎవరితో వాదోపవాదాలకు దిగవద్దు. మీరు ఈ మాసంలో మీ పని మీరు చేసుకుని పోండి. అలాగే కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి మీకు. అలాగే శత్రు జయం, వ్యవహార జయం. ఇకపోతే ఆహార పానీయాలు విషయాలు మాత్రం జాగ్రత్త. అంటే బయట చిరుతిళ్ళు ఎక్కువ తినవద్దు మీరు ఈ మాసం. చిరుతిళ్ళు ఎక్కువ తినవద్దు. బయట ఆహారం ఎక్కువ తీసుకోవద్దు. అంతే. ఇకపోతే నూతన యత్నాలు కూడా శ్రీకారం చుడతారు మీరు ఈ మాసం మీకు. అలాగే ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి. మీరు ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు పరిష్కారం అవుతాయి మీరు ప్రయత్నం చేస్తే. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అందరికీ కూడా ప్రతి వీడియోలో చెప్తున్నాను, దయచేసి పెద్దలను గౌరవించండి. పెద్దలను గౌరవించండి. అలాగే ముఖ్యంగా బ్రాహ్మణుల్ని దూషించవద్దు, గురువుల్ని దూషించవద్దు. అనవసరంగా నోటి దూషణ వద్దు. ఇది చేయడం వల్ల మీరు కర్మ ఎక్కువ పడతారు, బాధలు ఎక్కువ పడతారు. భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. అది. ఇకపోతే ఈ కర్కాటక రాశి ఉన్న వారికి ఒక 50+ వాళ్ళు ఉంటారు చూసారా. ఈ 50+ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త అండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుని. ఎందుకంటే అందరికీ ఒకలా ఉండదు. వయసును బట్టి మారుతుంది, జాతకాన్ని బట్టి మారుతుంది, గోచారాన్ని బట్టి మారుతుంది. 50+ వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం మీరు జాగ్రత్తగా కాస్త ఆరోగ్య నియమాలు చేసుకోండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి, సూర్యాష్టకం చదవండి, దగ్గర సూర్యదేవను దర్శించుకోండి, లేదా విష్ణువుని దర్శించుకోండి. ఇకపోతే ఈ రాశిలో రియల్ ఎస్టేట్ వారికి బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. షేర్ మార్కెట్ వరకు బాగుంది. అలాగే సినిమా ఫీల్డ్ వరకు బాగుంది. రచయిత, దర్శక, నిర్మాత, నటి వర్గం, గాయకులు, ఇతర సాంకేతిక నిపుణులు అందరికీ బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు, ఉపయోగించుకోండి. ఇక రాజకీయ నాయకులు మాత్రం బాగుందండి. కొంతమంది కర్కాటక రాశి వారు ఆల్రెడీ పదవులు పొందారు, మంచి పదవులు పొందారు ఈ రాశివారు. కాదు మీ మీద నరదిష్టి నరఘోషం ఉంది, అది మాత్రం చూసుకోండి. మీకు తెలియని శత్రువులు ఉంటారు. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. అలాగే మంచి లాభాలు వస్తాయి మీకు.
ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు బాగుంది. మీకు ప్రమోషన్స్ కూడా బదిలీలు ఉంటాయి, అధికారులతో ప్రశంసలు పొందుతారు. అలాగే మీరు ఇతర దేశం వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి. అంటే ఉద్యోగరీత్యా చదువు రీత్యా వెళ్ళేవారు ప్రయత్నం చేసుకోండి, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఇతర దేశంలో ఉన్నవారు కూడా బాగుంది. ఈ కర్కాటక రాశి వారు ఇతర దేశం ఉన్నవారు కూడా బాగుందని మీకు కూడా చాలా చక్కగా బాగుంది. ఇకపోతే వివాహం కాని వారు ఎవరంటే ప్రయత్నం చేసుకుంటే మీకు శ్రావణానికి సెట్ అవుతుంది, అంటే ఆగస్టు సెట్ అవుతుంది. ఇక ఈ చెప్పే ఫలితాలు కేవలం 40% మాత్రమే. ఈ గోచార ఫలితాలు, మిగతా 60% మీ జన్మ జాతకాన్ని బట్టి ఆధారపడుతుందమ్మా. ఎందుకంటే అందరికీ విషయాలు జరగాలని రూల్ లేదు, జరగకూడదని లేదు. ఇది మాత్రం గమనించండి. ఎందుకంటే మీ జన్మ జాతకంలో మీ జన్మ లగ్నం బట్టి జరిగే దశ అంతర్దశాన్ని బట్టి దాన్ని బట్టి కూడా ఉంటుందమ్మా. ఎందుకంటే నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, గురుగారు రాశి ఫలాలు మీరు చెప్పిన జరిగిన కొంతమంది, జరగలేదని కొంతమంది ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఈ మాస ఫలితాలు అంతే. అయితే అసలైనది మీ జన్మ జాతకం కూడా ట్రాలీ చేసి అప్పుడు పరిహారం చేసుకుంటే మీకు బాగుంటుంది. అంటే మీ సమస్యను బట్టి ఏమైనా కావాలంటే ఈ క్రింద నెంబర్ ఉంది, మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేయండి, మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన పరిష్కారం సూచించబడుతుంది. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారు జూన్ మాసంలో నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకొని మీకు బాగుంటుంది. మీరు ఎక్కువ శివారాధన చేసుకోండి. ఈ మాసం అంతా శివ ఆరాధన, సోమవారం రోజున శివాలయంలో అభిషేకాలు, ముఖ్యంగా వీలైతే కుదిరితే సోమవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యలో రావు కాలంలో శివాలయంలో అభిషేకం, శివాలయ ప్రదక్షిణలు, శివాలయంలో దీపం చేసుకోండి. అలాగే పక్కన అమ్మవారు ఉంటారు, ఏదో ఒక అమ్మవారు, ప్రతి శివాలయంలో శివుడు తర్వాత అమ్మవారు ఉంటారు, అమ్మవారు కూడా కుంకుమ చేయించుకోండి. వీలైతే సోమవారం రోజున చక్కగా స్వయం పాకం ఇవ్వండి అయ్యగారికి. అమ్మ శివాలయంలో అభిషేకం అయిన తర్వాత అమ్మ స్వయం పాకం అంటే బియ్యం, ఉప్పు, పప్పు, కూరగాయలు వగేరా మీ యథాశక్తి దక్షిణ తాంబూలంతో అయ్యగారికి శివాలయంలో స్వయం పాకం ఇవ్వండి. ఆ స్వయం పాకంతో పాటు ముఖ్యంగా మామిడి పళ్ళు ఉంటే ఇవ్వండి. మామిడి పళ్ళు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ మాసంలో ఇవ్వండి, దానం ఇవ్వండి. ఇకపోతే ప్రతిరోజు కాలభైరవాష్టం వినండి లేదా చదవండి. అలాగే చంద్రశేఖర అష్టం చదవండి. ముఖ్యంగా చంద్రశేఖర అష్టకం చదవండి లేదా వినండి. ఒకవేళ ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ప్రతిరోజు వీలైతే, కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు, మీకు అవకాశం ఉన్నప్పుడు సాయంత్రం వేళలో చక్కగా శివాలయ దర్శనం చేసుకోండి, చండీ ప్రదర్శన చేసుకోండి. శివాలయంలో చండీ ప్రదర్శన ఎలాగంటే అక్కడ అయ్యగా నడితే చెప్తారు. ఇక మీరు ఒకసారి ఒక శనివారం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. వీలైతే శని క్షేత్రం వెళ్ళండి, వీలు కాకపోతే మీ దగ్గర గుళ్ళోనే శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే శనివారం రోజున హనుమాన్ చాలీసా చదవడం, అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణ చేయడం, స్వామివారికి ఏదో ఆకుపూజ చేయించుకోవడం, ఇలాంటి కార్యక్రమం చేసుకుంటే మీకు, ఎందుకంటే శని దోషం కూడా ఉంది కాబట్టి కాస్త అది నివృత్తం. అయితే న్యాయబద్ధంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా అది. అందుగురించి ఇకపోతే ఈ మూగజీవులకు ఆహారం పెట్టండి అమ్మ. ఏముంది, గోవుకి ఆహారం పెట్టండి, గడ్డి, ఇంకా పావురాలు, పిచ్చుకలు, కాకులు, వీటికి ఏదో చిరుధాన్యాలు వేయండి. అంటే కాకులు అన్ని ప్రదేశాలు ఉండవు కదా, కాకులున్న ప్రదేశంలో తీపన్నం పెట్టండి. ఆ శనిదోషం పోతుంది మీకు చక్కగాని. కాకి తప్పకుండా ఈ కర్కాటక రాశి వారు కాకులు ఉన్న చోట కానీ మీరు కానీ తీపి అన్నం పెట్టగలిగితే, లేదంటే టిఫిన్ చేసినప్పుడు ఇడ్లీ పెట్టగలిగితే మీకు ఆ శని దోషాలు హరింపబడతాయి. శని దోషాలు హరింపబడతాయి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ కర్కాటక రాశి ఉన్నటువంటి వారు ముఖ్యంగా మా చెప్పేది, కర్కాటక రాశి వారు ఎవరైనా సరే పితృదోషాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే పితృకార్యాలు చేసుకోండి. పితృదోషం ఉన్నవాళ్ళు పితృకార్యాలు తప్పనిసరిగా చేసుకొని ప్రతి అమావాస్య పితృదేవత స్వయం పాకం ఉన్న అయ్యగారికి మీ గోత్రనామవుతుంది. ఇది మాత్రం తప్పకుండా చేసుకోవాలి కర్కాటక రాశి వారు. ముఖ్యంగా నొక్కి వక్కాన్ని చెప్తున్నాను, ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. కర్కాటక రాశి వారు చాలా కాల్స్ చేస్తున్నారు, అందుగురించి చెప్తున్నాను. ఆ యొక్క పితృకార్యాన్ని నివర్తించడం మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ఎన్ని పూజలు పునస్కారం, నోవులు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు చేసినా
ఈ పితృ కార్యాలు చెయ్యకపోతే మనకి ఏ విధమైన సుఖశాంతులు ఉండవు, అందులో సందేహం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అందుగురించి నేను చెప్పినవన్నీ చేసుకోండి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుగుణభవంతు, శుభభవంతు, స్వస్తి.